హాయ్ గైస్, ఐఎమ్ లోకేష్. లాస్ట్ వీడియోలో మనము లాలో ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్ చూసాము. సో ఈ వీడియోలో అయితే డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డైరెక్టర్స్ చూస్తాము. ఇదేంటంటే ఒక డైరెక్టర్ అపాయింట్ అయ్యాక తనకి ఏమేమి డ్యూటీస్ ఉంటాయి అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయి అనేసి. సో ఇప్పుడైతే దీంతో 6 పాయింట్స్ ఇచ్చారు మనకి. సో పేరెంట్ మెటీరియల్లో కూడా 6 పాయింట్సే ఉన్నాయి. సో మనం 7 మార్క్స్కి 6 పాయింట్స్ ఎలా అనేసి ఏమి అనుకోవలేదు. సో ఏదైనా ఒక పాయింట్ని డబుల్గా రాయొచ్చు. సో ఇక్కడైతే నేను ఈ 6 పాయింట్స్ తీసుకున్నాను. యాజ్ ఎర్లియర్ వీడియోగా మనం చెప్పుకున్నాం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేసి. దానికి తగ్గట్టే ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నాము. గుర్తుపెట్టుకోవడానికి ఈ క్వశ్చన్కి కూడా ఇచ్చున్నాను. యాక్ట్ ఇన్ అకార్డెన్స్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ద కంపెనీ, యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీ, బెనిఫిట్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద షేర్ హోల్డర్ ఆఫ్ ద కంపెనీ. ఇదేంటంటే తను ఎలా ఒక డైరెక్టర్ ఎలా తన వర్క్ చేయాలి అనేసి. సో హౌ దీన్ని. సో ఇక్కడ ఏంటంటే యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ద కంపెనీ. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ద కంపెనీ అంటే అదేంటంటే ఏఓఏ అనేది ఒక బుక్. సో ఆ బుక్ ఏం చెప్తుందంటే కంపెనీ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్ వీటి గురించి చెప్తుంది. సో ఒక డైరెక్టర్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి తగినట్టు నడుచుకోవాలి. సో అది ఫస్ట్ పాయింట్. సో యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద అబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీ, బెనిఫిట్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఇక్కడ ఏంటంటే ఫెయిత్, గుడ్ ఫెయిత్ అంటే ఒక మంచి కాజ్ కోసము నడుచుకోవాలన్నమాట. ఆ మంచి కాజ్ ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ అబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఒక కంపెనీకి సర్టెన్ అబ్జెక్టివ్స్, సర్టెన్ గోల్స్, సర్టెన్ మిషన్స్ ఉంటుంది. సో దానికి తగినట్టు డైరెక్టర్ నడుచుకోవాలి. అవి ఎలా ఉంటుందంటే తనకు సెల్ఫ్ గ్రోత్ కానీ అలా ఏం కాకుండా, సెల్ఫ్ గ్రోత్ లేకపోతే సెల్ఫ్ ఎర్నింగ్ అలా కాకుండా బెనిఫిట్స్ వచ్చి షేర్ హోల్డర్స్కి మంచి, ఏదైతే షేర్ హోల్డర్స్కి మంచి జరుగుద్దో అలాంటి విషయాల్ని ఎక్కువ చేయాలి. ఇది హౌ. థర్డ్ పాయింట్ వచ్చేసి తను ఎలా నడుచుకోవాలి. ఎక్సర్సైజ్ హిస్ డ్యూటీస్ విత్ డ్యూ రీజనబుల్ కేర్, స్కిల్ అండ్ డెలిజెన్స్ అండ్ షెల్ ఎక్సర్సైజ్ ఇండిపెండెంట్ జడ్జ్మెంట్. సో ఇది ఏంటంటే తన చేసే డ్యూటీస్ అవన్నీ రీజనబుల్ కేర్ అంటే కొంచెము జాగ్రత్తలు తీసుకునేసి, అదేలాగా ఒకటి జాగ్రత్తలు ఒక్కటి ఉంటే సరిపోదు, దానికి మంచి స్కిల్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. సో అండ్ డెలిజెన్స్ కూడా రిలేటెడ్ టు స్కిల్ లాంటిదే. సో డెలిజెన్స్ అంటే ఏమొస్తుంది అంటే ఎక్స్ట్రాగా సమ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా యాడ్ అయ్యి వస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీస్ తోటి నడుచుకోవాలి. అండ్ తన జడ్జ్మెంట్ వచ్చి ఇండిపెండెంట్గా ఉండాలి. లైక్ హీ షుడ్ నాట్ బి ఎనీవన్స్ పప్పెట్, హీ షుడ్ నాట్ బి పప్పెట్ ఇన్ ఎనీవన్స్ హ్యాండ్స్. ఓకే అండి, అది థర్డ్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ చూసుకున్నామంటే షెల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ మే హ్యావ్ ఏ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంట్రెస్ట్ దట్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ పాసిబిలీ మే కాన్ఫ్లిక్ట్స్ విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ. సో తను ఏదైనా డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను అంటే పరోక్షంగాను లేకపోతే నేరుగాను ఏ ఒక్క సిచ్యువేషన్స్ కంపెనీకి అగెయిన్స్ట్గా ఉన్న సిచ్యువేషన్స్లో తను ఉండకూడదు. అంటే కలహం చేసుకోకూడదు కంపెనీ ఒక దీంతో. అది ఈ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి షెల్ నాట్ అచీవ్ ఆర్ అటెంప్ట్ టు అచీవ్ ఎనీ అన్డ్యూ గెయిన్ ఆర్ అడ్వాంటేజ్ ఎయిదర్ టు హిమ్సెల్ఫ్ ఆర్ టు హిస్ రిలేటివ్స్ ఆర్ పార్ట్నర్స్ ఆర్ అసోసియేట్స్. సో ఇది ఎలా అంటే తనకి మాత్రమే కాదు, సో దాంతోపాటు సెల్ఫ్ గెయిన్ మాత్రమే కాదు, సో తన రిలేటెడ్ లేకపోతే పేరెంట్స్, మదర్స్, బ్రదర్స్ లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళ ఎవరికి కూడా ఇంట్రెస్ట్ అంటే గెయిన్ ఉండే లాంటి పనులు చేయకూడదు. లైక్ ఇప్పుడు సర్టెన్ ఒక 10 షేర్ హోల్డర్స్ ఉన్నారనుకుందాం ఆ కంపెనీలో. సో దీంతో వచ్చి ఒక 2 షేర్ హోల్డర్స్ మన డైరెక్టర్కి కావాల్సిన అని చెప్పేసి వాళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ చేయడము, లేకపోతే వాళ్ళకి ఏమైనా డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వడము అలాంటి ఏం చేయకూడదు. ఇది ఈ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ చూసుకున్నామంటే ఏ డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ షెల్ నాట్ అసైన్ హిస్ ఆఫీస్, ఎనీ అసైన్మెంట్ ఈజ్ సో మేడ్ షెల్ బి వాయిడ్. సో ఈ పాయింట్ వచ్చేసి తన ఒక ఆఫీస్ వచ్చి ఇంకా ఎవరో ఒక అసిస్టెంట్ పెట్టుకునేసి తనకి ఇచ్చేయడము, లేకపోతే తనని చూసుకోమని చెప్పడము అలాంటి ఏం చెప్పకూడదు. సో అలా ఏదైనా చేస్తున్నారు, లేకపోతే అలా ఒక పర్సన్ అపాయింట్ చేసి ఆ పర్సన్ ఏదైనా డిసిషన్స్ అలాంటిది ఏదైనా కానీ పాస్ అయ్యి ఉంటే కంపెనీలో, సో అది వచ్చి వాయిడ్. సో ఇదైతే మెమరైజ్ చేయడానికి మనం ఈజీగా ఈ 6 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నామంటే కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ 2 చూసుకున్నామంటే యాక్ట్ ఇన్ అకార్డెన్స్, యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్. సో ఎక్సర్సైజ్ హిస్ డ్యూటీస్, షెల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఏ సిచ్యువేషన్, నాట్ టు అచీవ్, షెల్ నాట్ అసైన్. యాక్ట్ ఇన్ అకార్డెన్స్ అంటే అకార్డెన్స్ దేనికి ఏఓఏకి చెప్పినట్టు నడుచుకోవాలి. యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్ అంటే యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్ అబ్జెక్టివ్స్ కానీ లేకపోతే కంపెనీస్ ఒక మంచి కోసం నడుచుకోవాలి. ఎక్సర్సైజ్ హిస్ డ్యూటీస్, తను చేసే డ్యూటీస్ ఎలా ఉండాలంటే స్కిల్ అండ్ డెలిజెన్స్, రీజనబుల్ కేర్ వాటితోటి తన డ్యూటీస్ని నిర్వర్తించాలి. షెల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఏ సిచ్యువేషన్, ఇదేంటంటే కంపెనీస్కి ఆపోజిట్గా ఉండే సిచ్యువేషన్స్ లైక్ ఏదైనా సపోజ్ ఒక లేబర్ ప్రొటెస్ట్ అలాంటిది ఏదైనా జరుగుతుంది అంటే అలాంటి దాంతో అంతా వెళ్ళి పాల్గొనడం కానీ, అంటే కంపెనీస్కి ఆపోజిట్గా ఏమైతే జరుగుతున్నాయో వాటిల్లో తన హస్తం ఉండకూడదు. నాట్ టు అచీవ్, సో తను ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం లేకపోతే తన ఫ్యామిలీస్కో, తన ఫ్రెండ్స్కో, పార్ట్నర్స్కో ఏ ఒక్క గెయిన్ అడ్వాంటేజ్ ఏది తీసుకురాకూడదు. షెల్ నాట్ అసైన్, తన ఒక ఆఫీస్ని ఎవరికి ఇవ్వకూడదు.
సో ఒక అసిస్టెంట్‌ని పెట్టుకొని తనకి కొంచెం పే చేసి, తనకొచ్చే జీతంలో కొంచెం తనకు పే చేసేసి ఇంకా తన ఇంకేదైనా వర్క్స్ చూసుకోవడం కానీ, లేకపోతే ఆల్రెడీ అలా పెట్టిన పర్సన్ అలాంటి ఏదైనా వర్క్ చూస్తున్నాడంటే ఆ వర్క్ కూడా వాయిడ్. సో ఓకే గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్ యూ.